చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను అనమాట. ఎన్నో వాయిస్లు అలవోకగా అలా చేస్తారన్నమాట. డాకు డాకు మహారాజ్, మా చైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వెనుకడ్గాన్ని అన్న 2 బాల్కనీ టికెట్లు కావాలి. సినిమా కాక ఇంకేంటి? ఐఎమ్ ది హీరో, యు ఆర్ ది కమెడియన్. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీసేటప్పుడు వాయిస్ ఓవర్ కావాలి, బాలకృష్ణ గారి వాయిస్. అంటే ఒక్కోసారి కూడా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే కష్టపడి ఎన్ని వాయిస్లు నేర్చుకున్నా కూడా. సో కొంతమంది కంటిన్యూ వస్తూనే ఉంటాయి. అట్లా ఎందుకని అట్లా తీసుకున్న గ్యాప్ ఎందుకు వచ్చిందని? అంటే ఇందులో గ్యాప్ అని ఏం లేదు. కానీ ఒక టైంలో మంచి బ్రహ్మాండంగా సీరియల్స్ అవి చేస్తున్న నేను కూడా అందులో కొందరు చేసిన కొన్ని మోసాలు అవి నచ్చక నేను అది వదిలేసి అది జన్మనిచ్చింది, ఇది హక్కుని చేర్చుకుంది. రెండిట్లో ఒకటే చూస్ చేసుకోమంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు? కన్న తల్లి ప్రేమ గొప్పదా, పెంచిన తల్లి ప్రేమ గొప్పదా అంటే ఏమని చెప్తాను? మీ మీద అపోహ అయితే ఉందన్న, వాళ్ళకి మీరేమని సమాధానం చెప్తున్నారు? చేస్తున్నప్పుడు అవసరాలు శ్రీనివాస్ గారు వచ్చారు. కేసీఆర్ గారు వాయిస్ నేను ఇమిటేట్ చేస్తున్నాను. ఆయన వస్తూ ఆయన నా దగ్గర ఒక మాట అన్నారు, ఈ ప్రోగ్రామ్ చూసి ఇంకొక విషయం అన్న, ఈ ఫీల్డ్లో కొంచెం మీకు యాటిట్యూడ్ ఎక్కువ ఉందని కూడా విన్నాను. నాకా? ఫ్యాషన్ ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది. సో ఫ్యాషన్ కాదు, ప్యాషన్ అదే ఫ్యాషన్ అవ్వాలి. నిజానికి రోజు చూసా ఉంటే అనేవాళ్ళు ఉంటారు. అంటే అలా ఎవరికైనా వస్తుంది కదా, మంచిగా నేర్చుకుని బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయగలుగుతాను. అప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పుకో.